ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ మాసము చివరి రోజునకు వచ్చాము. ఈ మాసమంతా దేవుడు ఎంత అద్భుతంగా నడిపించినారు కదా. ప్రతిదినం మాట్లాడారు, ధైర్యపరిచారు, ఆలోచన ఇచ్చారు, నడిపించారు. దేవుణ్ణి మనం స్తుతించాలి. రేపు ఒక నూతన మాసమును చూడబోతున్నాము కనుక ఈరోజు దేవునికి అధికంగా మన స్తోత్రములు తెలియజేయాలి. దేవా, మీకు స్తోత్రములు. నన్ను కాపాడారు, బలపరిచారు, ఆదుకున్నారు, స్వస్థతనిచ్చారు, ప్రార్థనకు జవాబిచ్చారు, నాతో మాట్లాడినారు, నన్ను ధైర్యపరిచారు అని దేవుని స్తుతించాలి. ఒక్కొక్క కార్యము కొరకు ఉదయమున లేచి స్తుతించారా? లేకపోతే ఇప్పుడే వెళ్ళి ఒంటరిగా కూర్చుని దేవుని స్తుతించండి, సరేనా? ఈ దినము దేవుడే వాక్యమును ఇచ్చిచున్నారు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 14వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇన్ని జరిగినను ఒక చిన్న కొరత ఉన్నది. ఈ మాసములో అది జరగలేదు, లేక వచ్చే దినాల్లోనైనా అది జరుగునా? లేదు, ఈరోజు దేవుడు దాన్ని జరిగించెదరు. ఏమి కొరత మీకు? ఏదో ఒక చిన్న కొరత. డబ్బు అవసరమై ఉన్నదా? అందులో కొరత ఉన్నదా? ఆరోగ్యంలో కొరత పడి ఉన్నారా? లేక మనసులో సంతోషము తగ్గినదా? ఇంటిలో సమాధానము తగ్గినదా? ఏదో ఒక కొరత మీ కుటుంబంలో, పనిలో, బిజినెస్లో, సేవలో, ఒక భాగంలో ఒక కొరత, అది మిమ్మల్ని బాధిస్తోంది. దేవుడు చెబుతున్నారు, నీ కొరతను నేను పూర్తి చేయుదును. దేవుడు మీ కొరతల్ని పూర్తి చేయువారు. మన జీవితంలో ఎప్పుడు ఒక నిండైన ఆశీర్వాదము, సమాధానమైతే సంపూర్ణమైన సమాధానము, సంతోషమైతే పూర్ణ సంతోషము, ఇంట్లో సమాధానమైతే సంపూర్ణ సమాధానము, ఆరోగ్యమైతే ఒక సంపూర్ణమైన ఆరోగ్యము, ఒక పని, వ్యాపారము, వృత్తి, వరుమానమైతే నిండైన ఆశీర్వాదము. ఇదే దేవుని ఇష్టము. నిండిపోర్లు ఆశీర్వాదము. అలా లేదే, కొరతగానే ఉన్నది కదా, కష్టపడుచున్నాము కదా. దేవుడు చెబుతున్నారు, మీ కొరతలను పూర్తి చేయుదును. దానికి ఆయన సిలువకు వెళ్ళారు. సిలువలో మన పాపము, శాపము, రోగము అన్నిటినీ మోసి తీర్చి మనల్ని పూర్ణముగా ఆశీర్వదించుటకు తనను బలిగా ఇచ్చారు. ఈ దినము వాక్కునిచ్చుచున్నారు, నా కుమార్తె, నీ కొరతలను పూర్తి చేయుదును. నా కుమారుడా, నీ కొరతలను పూర్తి చేయుదును. ఏ కార్యములో నీకు పూర్ణము కావాలి? ఎక్కడ కొరత కలిగి ఉన్నావు? అది చెప్పు, నేను దాన్ని నెరవేర్చుదును. మీరు మనసు విప్పి దేవునితో చెప్పాలి, దేవా, నేను ఈ కార్యములో కొరత కలిగి ఉన్నాను. ఈ కార్యములో మాకు కొరత కనబడుచున్నది, దాన్ని నెరవేర్చి ఇవ్వండి, ఆశీర్వదించండి. ఈ దినం అడగండి. ఈ దినం ఆ అద్భుతం మీ జీవితంలో జరుగును. విశ్వసించెదరా? ఈ వాగ్దానం మీకే అని విశ్వసించుచున్నారా? ఈ దినమే ఆ వాగ్దానం నెరవేరునని విశ్వసించెదరా? ఈ దినమే మీ కొరతలన్నీ తీర్చబడును. దేవునికి ఒక నిమిషం చాలు కొరతల్ని తీర్చుటకు. కనుక ఈరోజు ఆ అద్భుతము జరుగును. విశ్వసించారంటే విశ్వాసముతో ఒక ప్రార్థన చేయుడి. దేవా, ఈ వాగ్దానం నాకైనది. నా కొరతలను నెరవేర్చే దేవుడవు. నా కొరకు సిలువలో అందుకొరకు మరణించారని విశ్వసిస్తున్నాను. నా జీవితంలో, మా కుటుంబంలో, నా హృదయంలో ఈ కార్యములో కొరత కనబడుచున్నది. యేసు నామములో అందులో నిండైన ఆశీర్వాదములు కలుగునుగాక. తండ్రి, ఎవరెవరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తున్నారో, ఈ కుమారునికి, ఈ కుమార్తెకు, ఈ తల్లికి, ఈ తండ్రికి, ఈ కుటుంబములో యేసు నామములో కొరతలన్నీ తీర్చబడునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.